హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం చైనీస్ రీసెర్చర్స్ 2000 కిలోమీటర్స్ రేంజ్తో ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని డిజైన్ చేశామని క్లెయిమ్ చేశారు. ఈ అల్ట్రా లాంగ్ రేంజ్ మిసైల్ని ఏవాక్స్, బాంబర్స్ లాంటి పెద్ద సైజు ఎయిర్క్రాఫ్ట్స్ని షూట్ డౌన్ చేయడానికి డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. రీసెంట్గా అమెరికా AGM-183 హైపర్సానిక్ మిసైల్ని టెస్ట్ చేసింది. ఈ మిసైల్ని బాంబర్స్ క్యారీ చేస్తాయి. 1600 కిలోమీటర్స్ రేంజ్ అంటే సేఫ్ డిస్టెన్స్లో ఉండి లాంచ్ చేయగలవు. ఈ టెస్ట్ జరిగిన కొన్ని రోజులకే చైనా, మేము బాంబర్స్ని 2000 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే షూట్ డౌన్ చేయగలిగే మిసైల్ని డెవలప్ చేస్తున్నామని క్లెయిమ్ చేసింది. అయితే గ్రౌండ్ బేస్డ్ రెడార్ అనేది ఎయిర్క్రాఫ్ట్స్ని ఇంత లాంగ్ డిస్టెన్స్లో డిటెక్ట్ చేయలేదు. దీనికి చైనా ఏం చేస్తుందంటే, మా రెకానసెన్స్ శాటిలైట్స్ అనేవి టార్గెట్స్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ రియల్ టైం డేటాని ప్రొవైడ్ చేస్తూ మిసైల్ని గైడ్ చేస్తాయి. టార్గెట్ని అప్రోచ్ అవుతున్నప్పుడు మిసైల్ ఓన్ సెన్సార్స్తో టార్గెట్ని లాక్ చేసుకుంటుందంటుంది. అలాగే మా శాటిలైట్స్ అమెరికన్ F-22 స్టెల్త్ ఫైటర్, అలాగే B-2, B-21 స్టెల్త్ బాంబర్స్ని కూడా డిటెక్ట్ చేసి ట్రాక్ చేయగలదని క్లెయిమ్ చేస్తుంది. శాటిలైట్ బేస్డ్ సెన్సార్స్ని బలిస్టిక్ మిసైల్ లాంచ్ని గుర్తించడం కోసం ఉపయోగిస్తారు. అయితే పెద్ద సైజు ఎయిర్క్రాఫ్ట్స్ కనుక ఎక్కువ ఎత్తులో ఫ్లై చేస్తుంటే వాటిని కూడా డిటెక్ట్ చేయగలవు. ఈ మిసైల్ పిక్చర్స్ని అయితే బయట పెట్టలేదు. 2.5 టన్స్ వెయిట్ ఉంటుందని చెప్తుంది. అలాగే 2 స్టేజ్ మిసైల్. ఫస్ట్ స్టేజ్లో రాకెట్ బూస్టర్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ర్యామ్జెట్ ఇంజిన్ ఉంటుందని చెప్తుంది. అలాగే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ మిసైల్ ఫెయిటియన్-1 హైపర్సానిక్ వెహికల్కి సిమిలర్గా ఉండొచ్చు అని చెప్తుంది. ఇది DRDO HSTDVల ఎక్స్పెరిమెంటల్ వెహికల్. ప్రజెంట్ బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ కాకుండా ఓన్లీ ఎయిర్ డిఫెన్స్ పరంగా చూస్తే S-500 వరల్డ్స్ లాంగెస్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. 600 కిలోమీటర్స్ రేంజ్లో బలిస్టిక్ మిసైల్స్, 500 కిలోమీటర్స్ రేంజ్లో ఏవాక్స్, బాంబర్స్ లాంటి పెద్ద సైజు ఎయిర్క్రాఫ్ట్స్ని షూట్ డౌన్ చేయగలదు. అయితే చైనా క్లెయిమ్ చేస్తున్న మిసైల్కి వీటికి అగెనిస్ట్గా 2000 కిలోమీటర్స్ రేంజ్ 4 టైమ్స్ ఉంటుంది. ఇప్పటి వరకు చైనా రష్యన్ S-300 సిస్టమ్స్ని బేస్ చేసుకొని వేరియస్ HQ-9 సిరీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డెవలప్ చేసింది. 250 to 300 కిలోమీటర్స్ రేంజ్. అయితే 300 కిలోమీటర్స్ నుండి డైరెక్ట్గా 2000 కిలోమీటర్స్కి ఎలా జంప్ అవుతుందని ఈ క్లెయిమ్పై చాలా డౌట్స్ అనేవి రైజ్ అయ్యాయి. ఒకవేళ నిజమైతే అమెరికన్, ఇండియన్ అలాగే ఇంకొన్ని దేశాల ఏవాక్స్, బాంబర్స్, ట్యాంకర్స్కి సీరియస్ థ్రెట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.